మొగుల మీదకెళ్ళి ఓ పెద్ద ఉపగ్రహం కింద పడ్డదట. గ్రహాలల్లా ఆ గ్రహం పోయి ఏ గ్రహం మీద కాదని భూగ్రహం మీదనే వాడు ఏంది అంతరిక్షంలోనే ఉండే శాటిలైట్ నిజంగానే భూమి మీద పడ్డదా బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే దాని బాపత వీడియో కూడా ఒకటి తీసుకొని వచ్చిన కాయిస్గా పట్టుకొచ్చిన. ఎడిటర్ సాయి ఏవా శాటిలైట్ వీడియో. ఏ తమ దూరందరు సార్ దూరందరు అగ్గో చూసిర్రా, ఇట్లా వైర్ల పైపులతోని మిషన్ లెక్కున్నది. ఇదేనా శాటిలైట్ అంటే? ఇదే. దీన్నే శాటిలైట్ పెలోడ్ బెలూన్ అంటారంట. మరి ఇది ఏడికెళ్ళి పడ్డదంటే మొగుల మీదకెళ్ళి జారి కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలున్న జలసంగి అనే ఊర్లే ఒకల ఇంటి మీద పడ్డదంట. మబ్బులో ఒక్క పరే పెద్ద సప్పుడు అయిందంట. పిడుగు పడ్డట్టే ఒక్కసారి అంత పెద్ద సప్పుడాయే. ఎవరన్నా పెద్ద బాంబుని గిట్లా మా ఇంటి మీద వేసిర్రా అని చూస్తే ఏమున్నది, ఇది కన్నా పడ్డదంట. పలానోళ్ళ ఇంటి మీద ఉపగ్రహం పడ్డదని ఊరికి ఊరు వచ్చి చూసిర్రు. ఆ మిషన్లా ఎర్ర లైట్ వచ్చుకుంటూ పోతుంటే అయ్యో ఇది మరి వేలుతుందా అని భయంతో ఆడున్నోళ్ళు పోలీసులో ఫోన్ కొట్టే చెప్పంగానే వెంటనే ఆడికి పోయిన రక్షక భటులు మిషన్ మొత్తం చూసేసరికి అందులో ఒక కాగితం ఉన్నది. దాన్ని తీసి చూసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వాతావరణం ఎట్లున్నది ఏం కథ అని అరుచుకునేందుకు మొగులి మీదకి పంపిరని పోలీసులు విచారణ చేసి ఆడున్న పబ్లిక్ చెప్పిరట. ఇట్లా శాటిలైట్ పేలుడు బెలూన్ పడేసరికి ఆగవాగమైన ఊరోళ్ళు అప్పుడు నిమ్మలమైండ్రు. అయ్యా శాస్త్రవేత్తలారా, ప్రయోగాలు చేసేటప్పుడు ఉపగ్రహాలు మొగులి మీదకి ఇడిచిపెట్టేటప్పుడు ఒకటికి 4 మాటల పరిశోధనలు మంచిగా చేసినాకనే ఇడువుర్రి ఇట్లా ఇళ్ళ మీద పడే కాడికి వస్తుంది. ఏం కాలేదు కాబట్టి నయమైంది. ఇదే ఏదన్నా ఆపద అయితే ఎంత పరిశానవు ఊరుకు ఊరు అనుకుంటుండ్రు కదా అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.